హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. ఎవ్రీడే సాయంత్రం 6:30కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఛానల్కి లైక్తో పాటు హైప్ అనేది చాలా ముఖ్యం. ముందుకు వెళ్ళడానికి మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్తో పాటు హైప్ కూడా వేయండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక పోడ్కాస్ట్ లోనైతే చూసానండి, నార్త్ సైడ్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అమ్మాయికి ట్రీట్ చేస్తున్న సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఒక సైకియాట్రిస్ట్ కూడా ఒక అమ్మాయే, ఆవిడ చెప్పిందంట ఈయనకి రియల్ గా ఇలాంటి నెగిటివ్ ఎంటిటీస్ ఉంటాయి అని చెప్పేసి. అంతేకాదు సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడాను ఆ ఎంటిటీ వలన ఇబ్బంది పడ్డారంట. మరి ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది కదా. సో ఈ రోజు వీడియోలోని మనం అదైతే చెప్పుకుందాము. శర్మ ఇంకా వాళ్ళ వైఫ్ ప్రియాంక ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళ స్వగ్రామానికి దగ్గరలోని వీళ్ళైతే షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే ప్రియాంక ఒక ఐటీ కంపెనీలోని జాబ్ చేస్తుంది. సో అక్కడ ఐటీ కంపెనీలో తనకి రావడంతో ఇంకా అలాగే శర్మ గారికి ఒక క్లినిక్ అయితే ఉంది, తన ఓన్ క్లినిక్ అయితే ఉంది. అది వాళ్ళ ఊరికి దగ్గరలోని పెట్టుకుంటే వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఇంకా తన పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళైతే ఆ ఊరికి దగ్గరలోకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అయితే ప్రియాంక వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉండేది. ఎప్పుడైనా వెళ్ళాలి అని అంటే కంపెనీకి వెళ్ళి వస్తూ ఉండేది అనమాట. ఈయన మటుకు రెగ్యులర్. ఈయన ఒక నాస్తికుడు, పెద్దగాను దేవుణ్ణి నమ్మడు, ఇలాంటివి ఏవి కూడా నమ్మడు అనమాట. పైగా వాళ్ళు ఒక కమ్యూనిటీలోనైతే ఉంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీలోని. ఆ గేటెడ్ కమ్యూనిటీలో అందరూ కూడా బాగా రిచ్. ఎవరైనా లోపలికి రావాలన్నా వెళ్ళాలన్నా కూడాను బయట పర్మిషన్, ఇంకా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే స్టోరీకి సంబంధించినవి కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ ప్రియాంక అనే ఆవిడ ఆ ఇంటికి, ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఊరికైతే వెళ్ళారు. ఈయన శర్మ గారు ఊరికి అయితే వెళ్ళారు, దగ్గరలోనే కదా. వెళ్ళి ఒక రోజంతా కూడా ప్రచారం చేసుకున్నారు. ఎందుకు అని అంటే దగ్గరలోకి వచ్చేసాము, మీ అందరికీ కూడా తక్కువలోనే చేస్తాను, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి అందరికీ ప్రచారం అయితే చేశారు. ఇద్దరు కూడాను ఊరంతా తిరిగేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు సరిగా నిద్ర పట్టలేదు నైట్. ఎందుకనంటే తిరిగారు కదా, ఎండలో తిరిగేశారు, సరిగా నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా శర్మ గారు తన క్లినిక్ అయితే వెళ్ళిపోయాడు. ఈవిడ ఒక్కరిదాయే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇల్లంతా కూడా సర్దేసుకున్నారు. అప్పటికే కొత్తగా పెళ్ళయింది. ఇంకా తను ఏంటంటే మిగతా పనులన్నీ కూడా చూసుకుంటూ మెల్లగా ఏదో కుకింగ్ ఏదో చేసుకొని వచ్చి తన వర్క్ ముందు అయితే కూర్చుంది. ల్యాప్టాప్, తనకి వేరే రూమ్ అయితే ఉంటుంది అనమాట, వర్క్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది కదా. అలాగే ల్యాప్టాప్ పెట్టుకొని చూస్తూ తను ఏదో వర్క్ చేస్తూ ఉంది. ఈలోగా సడన్ గా ఏదో శబ్దం అయితే వినిపించింది వంటగదిలో నుంచి. గ్లాస్ పడిపోతే ఎలా వస్తుందో అలా అయితే వినిపించేసరికి సడన్ గా షాక్ అయ్యింది. ఎందుకనంటే వీళ్ళ ఇంట్లోకి రావడానికి కూడాను చాలా హై సెక్యూరిటీ అనమాట. ఎలా అంటే తలుపుకు ముందు గ్రిల్స్ అయితే ఉంటాయి, గ్రిల్స్ కి తాళం వేసేస్తుంది. అండ్ అలాగే తలుపుకి కూడా తాళం వేస్తే లోపల ఉన్న వాళ్లే మళ్ళీ అది యాక్సెస్ చేసి తీయగలరు. అవతల నుంచి తాళం ఉన్నప్పటికీ కూడాను అవతల నుంచి లోపలికి అయితే రాలేరు. ఆ రకంగానైతే వీళ్ళు సెట్ చేసుకున్నారు. అయితే తనకి అలా సౌండ్ వచ్చేసరికి ఒక్కసారిగా భయపడింది. ఇంట్లో తను ఒక్కదాయే ఉంది కదా, ఎవరు వచ్చి ఉంటారు అని చెప్పేసి సరే అని లేచి వెళ్ళి చూసింది. అక్కడ ఏమి లేదు, నార్మల్ గానే ఉంది అంతా.
ఉండేసరికి సరే అంతా నా భ్రమలే అని చెప్పేసి మళ్ళీ తను వంటగదిలో నుంచి తన రూమ్కి వెళ్ళేసరికి తలుపు ఇలా ఓపెన్ చేసేసరికి ఏదో ఒక బ్లాక్ షాడో లాగా కనిపించి మాయమైపోయింది. అది కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలోనే అలా కనిపించి మాయమయ్యేసరికి ఒక్కసారిగా తను షాక్ అయ్యింది. మళ్ళీ తనకి తానే సర్ది చెప్పుకుంది. ఎందుకనంటే చదువుకుంది కదా, ఇవేమీ ఉండవు అని చెప్పేసి గట్టిగానైతే నమ్ముతారు. అయితే అలాగే తను మళ్ళీ వచ్చి తన వర్క్ అయితే చేసుకుంటుంది. అలాగా కొంతసేపటికి అలానే కుర్చీలోని కూర్చొని వర్క్ చేసుకుంటూ నిద్రపోయేసరికి సడన్ గా తన హెయిర్ పట్టుకొని ఎవరో ఇలా గట్టిగా పుల్ చేసినట్టుగా అయితే అనిపించిందంట. అనిపించేసరికి తను షాక్ అయ్యి వెంటనే లేచింది, చూసుకుంది, ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఈసారి వాళ్ళ బెడ్రూమ్లో నుంచి ఏవో శబ్దాలు అయితే వస్తున్నాయి. శబ్దాలు వస్తుంటే మళ్ళీ ఎవరు వచ్చుంటారు, లేదా కమ్యూనిటీలోని ఇల్లులు దగ్గరగా ఉంటాయి కదా, ఒకరింట్లో జరిగింది మరొకరింట్లోకి రీసౌండ్ వస్తూ ఉంటుంది కదా, అలా ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి తనేమో ఊరుకుంది. అయితే ఇంకా అలాగ అయిపోయింది, గడిచిపోయింది. ఈవినింగ్ చాలా లేట్గానైతే వచ్చాడు. వస్తూ తనేంటంటే ఫిష్ అయితే తెచ్చాడు అనమాట వాళ్ళ హస్బెండ్. తను అన్ని తినేస్తాడు. ప్రియాంక మటుకు నాన్ వెజ్ అస్సలు తిందు. తను పూజ చేసుకోవడం అదంతా కూడా ఉంటుంది. తిన మటుకు పూజ చేయడు, దీపం పెట్టడు, అసలు అవేం కూడా పాటించడు అనమాట. అయితే ఆ రోజు ట్యూస్డేనో ఆ రోజు అయితే తను ఫిష్ తెచ్చాడు. తెస్తే ఇది తెచ్చావా ఇప్పుడు అని చెప్పేసి చిరాకు పడుతూనే ప్రియాంక ఏంటంటే అది చేసేసి హాఫ్ కర్రీ అయితే వండింది, హాఫ్ మిగతాది ఫ్రిడ్జ్ లోనైతే పెట్టేసింది. పచ్చి చేప అలా పెట్టేసింది అనమాట. ఇంకా మిగతాదంతా కూడా కర్రీ చేసింది, తిన్నాడు, అయిపోయింది. నైట్ పడుకునే ముందు వాళ్ళు ఇంటిమేట్ అవుతుంటే ఆ టైంలోని వాళ్ళ మంచం పక్కన ఎవరో కోపంగా తన కాసి చూస్తున్నట్టు, ప్రియాంక కాసి చూస్తున్నట్టు ఒక ఎంటిటీ కనిపించి మాయమైపోయింది. తను సడన్ గా షాక్ అయిపోయి అలానే చూసింది అటు ఇటు. ఏమైంది ప్రియాంక అని వాళ్ళ హస్బెండ్ అడుగుతుంటే ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ నార్మల్ గా ఉన్నారు. ఈలోగా సడన్ గా వంటగదిలో నుంచి మళ్ళీ శబ్దం అన్నమాట, ఎవరో గట్టిగా అరిచినట్టు. ఈసారి అలా వచ్చేసరికి ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఎవరొచ్చుంటారు ఈ టైంలోని మన ఇంట్లోకి అని చెప్పేసి గబగబా తను సర్దుకొని బయటికి వెళ్ళి చూస్తే ఏం లేదు, ఎవ్వరు లేరు. ఈలోగా ప్రియాంక అంది, నాకు కూడా అలానే వినిపిస్తున్నాయి, ఇక్కడ ఈ కమ్యూనిటీలోని దగ్గర ఇల్లులు అయిపోవడం వల్ల అలాగా పక్క వాళ్ళ ఇంట్లోవి మనకి వినిపిస్తున్నట్టున్నాయి అనేసి చెప్పి సర్ది చెప్పుకున్నారు. ఈలోగా మళ్ళీ వచ్చేసరికి ఈలోగా ఫోన్ అయితే వచ్చింది తనకి, హాస్పిటల్లో ఎమర్జెన్సీ, మీరు రావాలి సార్ అని చెప్పి. మరి అంతే, డాక్టర్లకి అలాగే ఉంటుంది. తను వెంటనే రెడీ అయిపోయి సరే ప్రియాంక నువ్వు జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తను పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా బాల్కనీలోని ఏదో చప్పుడు అయితే అయ్యింది. చప్పుడు అయ్యేసరికి సరే ఇంకా తను వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. తను బాల్కనీలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ లోపలికి అయితే వచ్చేసింది. రాత్రి అంతా కూడాను శర్మ ఇంటికి రాలేదు. ఆ తర్వాత మార్నింగ్ 8:30 అవుతుంది. ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తను ఏంటి అన్నాడంటే, నేను బాగా టైర్డ్గా ఉన్నాను, మధ్యాహ్నం తినేసి అప్పుడు నేను వెళ్తాను, రాత్రి ఫిష్ ఉంది కదా అది కూడా వండేసే, ఇప్పుడు నేను అది తినేసి వెళ్తాను అని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి ప్రియాంక ఏం చేసింది, వండుదామని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి అందులో ఫిష్ లేదు. తను పెట్టిన కవర్ అలాగే ఉంది, ఫిష్ మటుకు లేకపోయేసరికి తను అంతా వెతికేసుకుంటుంది. నేను ఎక్కడైనా పొరపాటుగా నువ్వు పెట్టేశానా ఏంటి అని చెప్పేసి మొత్తం వంటగది అంతా వెతికేసింది, ఫ్రిడ్జ్ అంతా వెతికేసింది. ఏంటి ఏమైంది ప్రియాంక అని అడుగుతున్నాడు శర్మ.
అడుగుతుంటే నిన్న నీ కళ్ళ ముందే కదా ఇక్కడ పెట్టాను ఫ్రిడ్జ్ లోని, పైగా నేను కూడా తినేది లేదు, ఫిష్ కనిపించట్లేదు అని. ఫిష్ కనిపించకపోవడం ఏంటి, ఎక్కడో పెట్టేసి ఉంటావు నువ్వే, పొరపాటున ఫ్రిడ్జ్ అనుకొని ఇంకెక్కడైనా పెట్టేసి ఉంటావు అని చెప్పి అంతా వెతుకుతున్నారు ఇద్దరు. ఈలోగా కాలింగ్ బెల్ అయితే మోగింది. సరే అని చెప్పి ఎవరని చెప్పి తలుపు తీసేసరికి కిందనున్నే లక్ష్మి ఆంటీ పైకి వచ్చారనమాట. అంటే వీళ్ళు పోర్షన్ కిందన ఉంటారు వాళ్ళు. ఆవిడ పైకి వచ్చింది, వచ్చి తలుపు తీయండి అని. తలుపు తీసారు. ఏంటంటే అంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందా ప్రియాంక, అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని తిట్టడం మొదలు పెట్టింది ఆవిడ. తిడుతుంటే అదేంటంటే అలాంటి మాట్లాడుతారు, ఏమైంది, ఎందుకు నన్ను తిడుతున్నారు అని ప్రియాంక అయితే అడిగింది. అడిగితే రాత్రి నువ్వు బాల్కనీలోకి వచ్చావు కదా 12 ఆ టైంకి అని అడుగుతుంది. ఆ టైంలో నీ ఏదో స్టడీ అయ్యి తను వచ్చింది కదా, వచ్చాను, అయితే ఏమైంది అని అంటుంది. అంటే నువ్వు వచ్చిన తర్వాత మా బాల్కనీలోని ఫిష్ మిగిలిపోయినవి ఉంటాయి కదా, చెత్త చెదారం అంతా కూడా మా బాల్కనీలో నువ్వే పడేసావు అని తిట్టడం మొదలుపెట్టింది. మేము నిన్న ఫిష్ వండుకునేది నిజమే, కానీ నేనెందుకు పడేస్తాను, అసలు నేను తినను అని అంటూ ఉంటే, మరి బాల్కనీలో నువ్వే తిరిగావు, నువ్వు వెళ్ళిన తర్వాతే మా ఇంట్లోనే అవి పడి ఉన్నాయి, నువ్వే పడేసి ఉంటావు, పైగా మీది నిన్న ఫిష్ అని చెప్తున్నావు అనేసి చెప్పి ఆవిడ గొడవాడుతుంటే మొత్తానికి శర్మ వచ్చి, ఆంటీ సారీ ఆంటీ, ఏం అనుకోవద్దు, మా ఆవిడైతే పడేలేదు, పొరపాటున ఏవైనా బయటను పెడితే అలా వచ్చి పడి ఉంటాయి, సారీ అని చెప్పేసి అపాలజీస్ చెప్పి తనకి చెప్పేసి పంపించేశాడు. పంపించేసి మరో పక్క ప్రియాంక చాలా కోపంగా ఉంది. ఎందుకనంటే తను తినదు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు, అందుకనే సగం చేసి సగం ఫ్రిడ్జ్ లోనైతే పెట్టింది. అలాంటిది ఫ్రిడ్జ్ లో ఐటమ్ లేదు, వాళ్ళ ఇంట్లోనేమో అలాగా ఆ చెత్త చెదారం అంతా కూడా పడింది. కోపంగా ఉంటే ప్రియాంకనైతే నెమ్మదించాడు. అదేం కాదులే, పొరపాటున నువ్వు బయటను ఎక్కడో పెట్టుంటావు, అది లేదంటే ఇంకేదో పట్టుకెళ్లి వాళ్ళ ఇంట్లో వేసేసి ఉంటుంది, వదిలేసే, దాని గురించి ఆలోచించుకో అని చెప్పి సర్ది చెప్పేశాడు. తిని ఎక్కువ ఇలాంటివి నమ్మడు కదా. సరే ఇంకా ప్రియాంక కూడా ఊరుకుంది. తను డాక్టర్ కదా, తను వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత తినేంటంటే తన పనులన్నీ చేసేసుకొని మధ్యాహ్నం తను కాయగూరలకి వెళ్దామని చెప్పేసి మార్కెట్కి వెళ్దామని చెప్పి అన్ని కూడా వేసేసింది, తలుపులన్నీ కూడాను. తను 1-2 సార్లు చెక్ చేసుకోవడం బాగా అలవాటు. తను అలానే అన్ని తలుపులు వేసేసింది, వేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళింది. మార్కెట్కి వెళ్ళి తన ఇంటికి వచ్చేసరికి తను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసరికి బాల్కనీ డోరు ఓపెన్ అయ్యింది. అంతేకాకుండా వీళ్ళ గెస్ట్ రూమ్ వేరేగా ఉంటుంది అనమాట. వీళ్ళది 2 బెడ్రూమ్స్ కాకుండా గెస్ట్ రూమ్, ఇంకా అలాగే వేరే చోట ఒక చిన్న కొట్టు గది లాంటిది, అంటే చెత్త చెదారం పాత సామాన్ అన్ని పెట్టుకోవడానికి అదొకటి ఉంటుంది. అయితే గెస్ట్ రూమ్ ఓపెన్ అయ్యింది. ఎప్పుడు వీళ్ళు గెస్ట్ రూమ్ అయితే ఓపెన్ చేసి ఉంచరు, అలాంటిది ఓపెన్ అయ్యి ఉంది. తనకి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు ఇలా అవుతుంది, ఎవరైనా వచ్చారా, అవతల బాల్కనీలో నుంచి పైకి రావాలన్నా కూడాను ఈ బాల్కనీ డోర్ లోపల నుంచి గడవ పెట్టింది కదా, అవతల నుంచి ఎలా తీయగలరు. తనకి అసలు మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారిగా. నేను అన్ని వేసే వెళ్ళాను, నాకు బాగా గుర్తు అని అనుకుంటూనే మళ్ళీ అన్ని చూసి పొరపాటు నేనే మర్చిపోయి ఉంటుంది, దగ్గరికి లాగేసి ఉంటాను అని చెప్పేసి తనకి తానే నచ్చజెప్పుకొని సరే ఇంకా తన పని అయితే చేసుకుంటుంది. కాయగూరలన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది. ఈలోగా తన బెడ్రూమ్ లోని ఏదో చప్పుడు అయితే అవుతుంది. చప్పుడు అయ్యేసరికి మెల్లగా అడుగుల్లో అడుగు వేసుకొని ఎవరో దూరారు అని కన్ఫర్మ్ చేసుకొని, నాకు తెలియకుండా ఇంట్లోకి ఎవరో దూరారు అనుకొని తను మెల్లగా వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపు దగ్గరికి వేసినది తలుపు తీసి చూసేసరికి అక్కడ ఒక నల్లటి ఆకారం తన బెడ్ మీద పడుకున్నట్టుగానైతే కనిపించింది. అంతే భయంతో గట్టిగా అరుస్తూ తలుపు దగ్గరికి అయితే లాగేసి లోపల ఒక్కరిదై ఉండలేకపోతుంది. అలానే బయటకు వచ్చి ఎవరితో చెప్తుంది, ఎవరితోనైనా చెప్తే పలానా డాక్టర్ గారు వాళ్ళ వైఫ్, ఆమె కూడా చదువుకుంది, ఇలా మాట్లాడుతుంది, ఒక గోస్ట్ ని చూసింది అని చెప్తుంది అని అంటే చిన్నతనం అనమాట.
ఇంక ఎవరికి చెప్పుకోలేదు. ఇంకా బయటకు వచ్చేసి చాలాసేపు బయటనే ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి ఈవినింగ్, నువ్వు ఒకసారి అర్జెంటుగా వీలైతే ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని. ఏంటి ఏమైంది చెప్పు, నేను పేషెంట్స్తో ఉన్నాను అని అంటే, లేదు నువ్వు ఇంటికి రావాలి. సరే ఇంకా తన ఇంటికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్తుంది. నాకు ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి, ఒక 3-4 డేస్ నుంచి ఇలానే ఉంది, ఇంట్లోని ఏ ఒక్క శబ్దాలు వినపడుతున్నాయి అని. కానీ అతను నాస్తికుడు, పైగా ఇలాంటివి ఏవి కూడా నమ్మడు కదా డాక్టరు, దానికి తోడు చచ్చా అలాంటిది ఏం అయి ఉండదు, అంతా నీ భ్రమ, నువ్వు ఈ మధ్య కాస్త వీక్గా ఉంటున్నావు కదా అందుకనే అని చెప్పేశాడు. తన్ని కూల్ డౌన్ చేశాడు. మొత్తానికి ఇద్దరు కూడాను మళ్ళీ ఇంటికి వచ్చారు. అవన్నీ కూడా చూశాడు. చూడు ఇక్కడ ఏం లేదు, నువ్వు అంతా భ్రమపడుతున్నావు అని తనకి ఏదో సర్ది చెప్పాడు. ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. చేసిన తర్వాత తను మూడ్ ఆఫ్ లో ఉందని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి తనతోని క్లోజ్ గానైతే ఉన్నాడు. ఇంటిమేట్ అవుతున్నారు మళ్ళీ. ఆ ఇంటిమేట్ అవుతున్న సమయంలోని ఒక నల్లటి ఆకారం, ఎర్రటి కళ్ళతోని, పొడుగాటి జుట్టుతోని వీళ్ళ కాసి చూస్తూ, ప్రియాంక కాసి చూస్తూ గట్టిగా అరుస్తుందంట. గట్టిగా అరిచినట్టుగా తినికి వినిపిస్తుంది. తనకి కనిపించట్లేదు, వినిపించట్లేదు. అలా తను అలా గట్టిగా అరుస్తున్నట్టుగా చూసేసరికి ఇంకా భయపడిపోయి ప్రియాంక గట్టిగా అరిచేసి లేచిపోయి, ఇక్కడ ఎవరో ఉన్నారు అంటే ఉన్నారు అంతే, నువ్వు నమ్మట్లేదు, నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు. సరే ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా శర్మ ఏం చేశాడు అని అంటే, ఇలా అయితే లాభం లేదు, తిను ఒక్కరితో అయిపోవడం, ఇంటి పని అంతా చేసుకోవడం, వీక్గా ఉంది, అందుకనే ఇలా ఆలోచిస్తుంది అనుకొని తను ఒక పని మనిషిని అయితే పెట్టాడు. ఆవిడ పేరు ఝాన్సీ. ఝాన్సీనేమో మరి ఇంకా మిగతా 2-3 ఇల్లు కూడా ఉన్నాయి వాళ్ళ కమ్యూనిటీలోనే, అవి చేస్తుంది అనమాట. అవి చేసుకుని వీళ్ళ ఇంటికి అయితే వస్తుంది. సో ఫస్ట్ డే వచ్చింది, వాళ్ళ ఇంట్లో పని చేసింది. ఝాన్సీ వచ్చిన దగ్గర నుంచి ఏంటి అని అంటే కొంచెం తనకి బాగుంది, ఆ సౌండ్లు అవన్నీ కూడా లేవు. వాళ్ళిద్దరు ఉంటున్నారు కదా ఇంట్లోని, అలాంటివి ఏమి అనిపించట్లేదు. అయితే తను ఏం చేసింది, దానికి తోడు రక్షణ అయితే కట్టుకుంది. తన దగ్గర ఎప్పుడు కూడా ఒక లాకెట్ ఉండేది సిల్వర్ది, అదైతే వేసుకుంది. ఒక రక్షణ అయితే కట్టుకుంది. కట్టుకున్న తర్వాత ఒక 2 వీక్స్ అయితే బాగానే గడిచిపోయింది. ఎటువంటి ఇబ్బంది లేదు. మార్నింగ్ టైంలో ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ శర్మ వచ్చిన తర్వాత నైట్ తను వెళ్ళిపోతుంది కదా ఝాన్సీ, వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇలా చిన్న చిన్న సౌండ్స్ రావడం, నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆవిడ కనిపించడం, ఆ నల్లటి ఎంటిటీ ఏదైతే ఉందో అది కనిపించడం, భయపెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే కాస్త అంటే తన దగ్గరికి అయితే రాలేకపోతుంది కానీ అది కనిపిస్తుంది. సో అయ్యింది. ఆ తర్వాత ప్రియాంకకి డేట్ అయితే వచ్చింది. డేట్ వచ్చినప్పుడు ఇలాంటి రక్షలు అవన్నీ తీసేస్తారు కదా ముందుగానే, అలానే ప్రియాంక అది తీసేసి బీరువాలో ఎక్కడో పెట్టేసుకుంది. పెట్టిన తర్వాత ఆ రోజు తను వర్క్ చేస్తూ ఉంటే ఈలోగా ఝాన్సీ ఏమో కుకింగ్ చేస్తుంది, వంటగదిలో అయితే ఉంది. శర్మ లేడీ ఇంట్లోని. అయితే కుకింగ్ చేస్తూ ఉంటే ఝాన్సీ దగ్గర వచ్చి ఎవరో వెనకాతల నించున్నారు. కుక్ చేస్తూ ఉంటే, ఏంటి మేడం ఆకలి వేస్తుందా, మీకు వడ్డించేనా అని అడిగింది ఝాన్సీ. అటుపక్క తిరిగే తను పని చేసుకుంటూ అడుగుతుంటే అటుపక్క నుంచి సమాధానం లేకపోతే మళ్ళీ అడిగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు లేరేంటి, ఇప్పుడే కదా మేడం ఇక్కడ వచ్చి నించున్నారు అని చెప్పి మళ్ళీ తను వెళ్ళి తను వర్క్ చేస్తున్న ఆ రూమ్లోకి వెళ్ళి, మేడం ఇప్పుడు మీరు నా వెనకాల నించున్నారు కదా, వడ్డించేయమంటారా, భోజనం పెట్టేయమంటారా అని అడుగుతుంది. లేదే నేను రాలేదు, నేను నా వర్క్ చేసుకుంటున్నాను అంటూనే ప్రియాంక భయంగానైతే తన కాసి చూస్తుంది. అది గమనించింది ఝాన్సీ. గమనించిన తర్వాత మళ్ళీ అలానే తను ఏదో పనంతా చేసుకుంది.
అయితే సరే ఝాన్సీ, ఈ రోజు కొంచెం నాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, చిన్న షాపింగ్ ఉంది, నువ్వు ఇంట్లో ఉంటావు కదా, సాయంత్రం మళ్ళీ మేము వచ్చే వరకు ఉంటావు కదా, నేను వెళ్ళొస్తాను షాపింగ్కి, ఈ వేరే వచ్చేస్తానులే, ఇంటిని చూసుకో అని చెప్పేసి తనేమో ప్రియాంక షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్కి వెళ్ళే సమయంలోని ఈ ఝాన్సీ ఒక్కరిదాయే ఇంట్లో ఉంది కదా, తను కూడా నాన్ వెజ్ తిందనమాట. వెజిటేరియనే, తను వెజ్ అన్ని కూడా వండుతుంది. నాన్ వెజ్ ఎప్పుడైనా కావాలి శర్మకి అనేటప్పుడు ఈ ప్రియాంక వండేదన్నమాట. తను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వెజ్జే వండుతుంది. సో తను ఏంటంటే తన పనులన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి, మధ్యాహ్నం సమయం కదా, మేడం అప్పుడే రారు కదా అని చెప్పేసి ఫ్రంట్ రూమ్ లోకి వచ్చి తను టీవీ వేసుకొని అలాగా చూస్తూ కిందనే పడుకుండిపోయింది. పడుకుండిపోతే ఆ నల్లటి ఆకారం తన ముందుకు వచ్చి తన జుత్తు పట్టుకొని నేలకేసి కొడుతూ, నాకు ఎందుకు నాన్ వెజ్ వండట్లేదు, నాకు నాన్ వెజ్ వండు, నాకు నాన్ వెజ్ వండుతావా వండవా అని చెప్పేసి అంటూ బాధేస్తుంది. బాధేస్తుంటే సడన్ గా తనకి తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వచ్చి లెగిసిపోయింది. లెగిసిపోయి చూసేసరికి ఏం లేదు, అక్కడ ఎవ్వరు లేరు. లేకపోయేసరికి భయపడిపోయింది. తను భయపడిపోయి అంతా చూస్తుంది. ఈలోగా తన వెనకాతల నుంచి ప్రియాంక గట్టిగా అరుస్తున్నట్టుగా, నాకు నాన్ వెజ్ వండు, నాకు నాన్ వెజ్ వండుతావా వండవా అంటూ గట్టిగా అరిచినట్టుగా అనిపించిందంట. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. ఇంకా తనకి భయం వేసి ఏడ్చుకుంటూ తలుపు దగ్గరికి వేసేసి తాళం వేసి బయటకు వచ్చేసి కిందన కమ్యూనిటీ కిందకి అయితే వచ్చేసిందంట. ఏడ్చుకుని అక్కడే కూర్చుందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగితే ఏం మాట్లాడకుండా ఏం లేదని చెప్పేసిందంట. ఆ తర్వాత వీళ్ళు ప్రియాంక ముందు వచ్చింది. వచ్చేసరికి అమ్మ ఇదిగోండి తాళాలని చెప్పి ఇస్తూ తనకి జరిగిందంతా కూడాను చెప్పిందంట. ఇలాగా కళ వచ్చింది, లేచాక మీరే నా వెనకతలు నించొని నాకు నాన్ వెజ్ కావాలి, నాకు నాన్ వెజ్ వండు అని అంటున్నారు. అలా వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదమ్మా, నాకు ఎందుకో భయంగా ఉంది, ఆ ఇంట్లో ఏదో ఉందమ్మా అని చెప్పేసి ఏడుస్తూ, నేను ఇంకా పనికి రాను, ఆ ఇంట్లో నేను చేయలేను, ఏం అనుకోకండి అని చెప్పి పని మానేసింది. పాపం తను పని మానేసింది, తను పీరియడ్ లో ఉంది. ఇంకా ప్రియాంకకి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆ ఎంటిటీ ఏదైతే ఉందో ఇంకా ఇబ్బంది పెట్టడం అయితే ఎక్కువ అయింది ప్రియాంకకి. పాపం తను ఒక 1 వీక్ లోనే బక్క చిక్కిపోయి అంతా చాలా డిఫరెంట్ గా అయిపోయింది అనమాట. వాతావరణం అంతా కూడాను ఎవ్రీడే తన నరకం చూస్తుంది. తనకి కూడా ఏవో హార్మోనల్ చేంజెస్ అనేవి తను అబ్జర్వ్ చేస్తుంది, భయపడుతుంది. అయితే ఆ రోజు నైట్ శర్మ అయితే ఇంటికి రావడానికి లేదు, తన ఆపరేషన్ ఏదో ఉంది. అందుకని ఏం చేశాడంటే హాస్పిటల్లోని ఒక నర్సు వీళ్ళకి బాగా క్లోజ్ అనమాట. అప్పుడప్పుడు వస్తుంది, వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వీళ్ళకి హెల్ప్ అది చేస్తుంది అనమాట. చాలా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా. అయితే ఇదిగో ఈరోజు ప్రియాని ఇంటికి పంపిస్తున్నాను, తను నీకు తోడుంటుంది, నైట్ భయపడుతున్నావు కదా అని చెప్పేసి శర్మ అయితే ప్రియని ఇంటికి పంపించాడు. ప్రియా నైట్ 8:30 ఆ టైంకి ఇంటికి వచ్చింది. వచ్చేసరికి అప్పటికే చిన్న చినుకులు పడుతున్నాయి, అవి జోరు అందుకున్నాయి. తన ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడాను చాలా డర్టీగా, ఎక్కడ పడితే అక్కడ బట్టలు సామాను అంతా చిందరవందరగానైతే ఉంది. వాళ్ళ ఇల్లు ఎప్పుడు అలా ఉంచుకోదు ప్రియాంక, నీట్ గా సర్దుకుంటుంది. అలాంటిది ఏంటి మేడం ఇలా పెట్టారు అని చెప్పేసి, మేడం ఏంటి మేడం ఇలా పెట్టుకున్నారు, సర్దేనా నేను అని అడుగుతుంది. ప్రియా, మనం ఇక్కడ ఉండొద్దు, మీ ఇంటికైనా వెళ్ళిపోదాం, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్దాం, కానీ ఈ ఇంట్లో మటుకు రాత్రి పడుకోవద్దు, నాకు భయం వేస్తుంది, ఇంట్లో ఉన్నదని నన్ను చంపేస్తుంది, నన్ను బెదిరిస్తుంది 2 రోజుల నుంచి, నన్ను చంపేస్తాను అని అంటుంది. ప్రియా వెళ్ళిపోదాం అని అంటుంటే ప్రియా మొత్తానికి నచ్చ చెప్పింది. మేడం బయటని చూడండి, జోరున వర్షం పడుతుంది, మా ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం, 1 అవర్ ప్రయాణించాలి, ఆ హాస్పిటల్ నుంచి అయితే నాకు దగ్గర, కానీ ఇక్కడి నుంచి చాలా దూరం మేడం, అయినా ఈ నైట్ టైంలో మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఏం పర్వాలేదు, నేను మీకు తోడున్నాను, మీరు నాకు తోడున్నారు, ఇంకెవరు వస్తారు, ఎవ్వరు రారు, బానే ఉంటుంది అని అంటే, నీకు తెలీదు ప్రియా, నీకు తెలీదు, ఇక్కడే ఉంది అది, మన ఇద్దరిని చూస్తుంది, నన్ను చంపేస్తుంది అని పాపం బాధపడుతుంది ప్రియాంక. అయినా కూడా తను ఒప్పుకోదు.
ఇంకా మొత్తానికి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ ఒక దగ్గరే ఉంటారు. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి అక్కడ పడుకోవడానికి అయితే ఇంకా అన్ని కూడా సర్దుకుంటూ ఉంటారు. ఈలోగా వంటగదిలో చప్పుడు వినపడుతుంది. చప్పుడు వినేసరికి ప్రియ అంటుంది, మేడం వంటగదిలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నీకు చెప్పానుగా అది వస్తుందని, నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు చూడు అది వచ్చేసింది అని అంటూ ఒక్కసారిగా ఓవర్ రియాక్ట్ అయ్యి ప్రియాంక ఏంటంటే 2 రకాల వాయిసెస్ లోని, అంటే 2 రకాలుగా మాట్లాడుతుంది అనమాట. నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు, నువ్వు వెళ్ళకపోతే నిన్ను కూడా దీంతో పాటు కలిపి చంపేస్తానని బెదిరించడంతో పాటు దీనికి ఎన్నోసార్లు నేను చెప్పాను తన మొగుడుతో ఉండొద్దని, తనకి దూరంగా ఉండమని, కానీ ఇది వినకుండా నా కళ్ళ ముందే ఇద్దరు కలిశారు. పైగా ఇది 2 వారాల నుంచి ప్రెగ్నెంట్, దీన్ని చంపేస్తాను, దీని బిడ్డని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను, అప్పుడు శర్మ నావాడవుతాడు అంటూ మాట్లాడుతుంది. అది డబుల్ వాయిసెస్ లోనే. ఇలా మాట్లాడేసరికి గజ 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 వణికిపోయింది ప్రియ. అమ్మో మేడం కాదు ఎవరో ఉన్నారు అని తనకు అప్పుడు అర్థమైంది. తను ప్రెగ్నెంట్ అనే సంగతి వాళ్ళ హస్బెండ్ కూడా తెలియదు, ఈవెన్ తనకి కూడా తెలియదు. అంతేకాకుండా ఇలా శర్మ గురించి కూడా మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా భయపడిపోయి వెంటనే ప్రియ ఏమో మేడం మేడం అని గట్టిగా పట్టుకుంటుంటే తన చెయ్యి వదిలించేసుకొని వంటగదిలోకి పరిగెట్టింది. వంటగదిలోకి వెళ్లేసరికి అక్కడున్న చాకును తీసుకొని తన చేతిని తనే కట్ చేసుకుంటుంది. తను ప్రియ వెళ్ళి ఆగండి మేడం, వద్దు వద్దు అని గట్టిగా అరుస్తూనే ఏం చేసింది, తన చేతిని గట్టిగా పట్టుకొని లాక్కొని బయటకైతే లాక్కొచ్చింది. గెడ అది తీసేసింది. వాచ్మెన్ అని గట్టిగా అరుస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడాను మేల్కొన్నారు. ఆ టైంలో నైట్ టైం కదా, మేల్కొన్నారు. ఏమైందని చెప్పి వచ్చేసరికి అప్పటికే ప్రియని హట్ చేసింది. అందరూ చూస్తుండగానే తన చేతిలో ఉన్న కత్తితోని ఒక పక్కకైతే పొడి చేసింది. పొడి చేసరికి ఇంకా అందరికి అర్థమైపోయింది తను ఏదో అయ్యింది, తనకి మెంటల్ ఇష్యూ ఏదో ఉంది అనుకున్నారు. వెంటనే అంబులెన్స్ కి అయితే కాల్ చేసి రప్పించారు, తీసుకువెళ్లారు ఇద్దరిని కూడా. ఎందుకనంటే ప్రియ కూడా హర్ట్ అయ్యింది, తన చేతులు పూర్తిగాను గాయపడ్డాయి. అండ్ ఈ అమ్మాయి కడుపులో పొడి చేసుకుంది కదా. ప్రియాంకను కూడా తీసుకువెళ్ళిన తర్వాత ఒక 1 month వరకు తనకి ట్రీట్మెంట్ అయిపోయినప్పటికీ కూడాను తనకి ఈ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అయితే జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతున్న అంత సమయం కూడాను నేను నా దగ్గర ఉంచుతాను అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడి తన దగ్గర అయితే ఉంచుకున్న సమయంలోని అప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ అమ్మాయికి కూడాను ఆ ఎంటిటీ వలన చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసిందంట. ఆ సమయంలో తెలిసిన విషయం ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ పిలిచి, శర్మ గారు మీకు నీలం అనే ఎవరైనా అమ్మాయి తెలుసా అని అడిగిందంట. ఆ అమ్మాయి ముందు కాకుండా, వాళ్ళ వైఫ్ ముందు కాకుండా మరో వైఫ్ తీసుకువెళ్ళి, నాకు తెలుసా అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, మా పక్క ఇంట్లో ఉండే అమ్మాయి. ఏంటి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అంటే, అమ్మాయి మీకు ఎంతవరకు తెలుసు అంటే, పెద్ద అయిన వరకు మేమిద్దరం కలిసే ఉండేవాళ్ళం అండి. ఆ తర్వాత నేను ఇలా చదువుకోవడం కోసం ఊరైతే వచ్చేసాను, చదువుకున్నాను. మళ్ళీ ఇదిగో ఈ మధ్య కాలంలోనే అంటే అప్పుడు ఈవిడ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలోని ఆవిడ్ని సెమీ కాన్షియస్ గా ఉంచిన సమయంలో తను తెలియకుండా మాట్లాడిన విషయాలన్నీ కూడాను వినిపించిందంట. అది నీలం ఆత్మ తనలోనైతే చేరింది. నీలము మిమ్మల్ని ఎప్పటి నుంచో కూడా ప్రేమించింది. అయితే శర్మకు తెలియదు ఆ విషయం. శర్మ ఎప్పుడు కూడా తనైతే అలా చూడలేదు. పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంది. కానీ శర్మ ఏంటంటే ఈవిడ్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. సో అందుకని సడన్ గా మ్యారేజ్ చేసుకొని ఆ ఊరికి రావడం, తన అది చూసి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హట్ అయ్యి తను ఊరు పోసుకొని చనిపోయింది. ఆ తర్వాత వీళ్ళేంటి మళ్ళీ అక్కడ దగ్గరలోనే హాస్పిటల్ పెట్టుకోవడం ఇదంతా చేసేటప్పుడు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళారు కదా వీళ్ళిద్దరును. అప్పుడు తిరిగేటప్పుడు వీళ్ళతో పాటు వచ్చేసింది ఆత్మ. వచ్చి అంత బీభత్సం చేసిందనమాట. తన కడుపుతో ఉన్న విషయం కూడా తెలీదు. ఈ టైంలోనే తన కడుపు కూడా పోయింది.
మరి ఇలాంటివి కూడా జరుగుతాయి. రియల్ గా జరిగిందంటండి ఈ ఇన్సిడెంట్. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నేను మరి లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసాను మరి.